కులగణన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన సాధన యాత్ర చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమగ్ర కులగణన సాధన యాత్ర సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని, అందుకోసమే కామారెడ్డి నుండి ఈ యాత్ర ప్రారంభించి ప్రభుత్వానికి ఈ విషయం గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సమగ్ర కులగణన సాధన కోసం ఈ నెల 14వ తేదీ నుండి 31వ తారీఖు వరకు, ఈ నెల 14వ తేదీ నుండి అంటే జూలై 14వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో చేపట్టబోతున్నాం. కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం, ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలో పెట్టింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారిని పిలిచి, మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి, అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే మేము కామారెడ్డి నుంచి ఈ యాత్రను మొదలుపెట్టినాం. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు